హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ వ్లాగ్స్. ఈరోజు ముకుంద్ వ్లాగ్స్లో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి, వేగా వాళ్ళది హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో అని. అది రివ్యూ చేస్తా అన్నాను కదండి, నాకు అసలు కుదరలేదు రివ్యూ చేయడానికి. ఈరోజు అయితే రివ్యూ చేస్తున్నాను. హెయిర్ స్ట్రైట్నింగ్కి నేను నార్మల్ కోంబ్ ఒకటి, చిక్కు తీసుకునే కోంబ్ ఒకటి, ఒక 2 ప్లక్కర్స్, ఒక హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. మొత్తం ట్యాంగిల్స్ లేకుండా మొత్తం హెయిర్ని అయితే క్లీన్గా దువ్వేసుకున్నానండి, ఎక్కడ కూడా చిక్కు లేకుండా. హెయిర్ని మొత్తం చిక్కు లేకుండా దువ్వుకున్న తర్వాత 2 పార్టీషన్స్గా తీసుకొని దానిలో ఒక పార్టీషన్కి హెయిర్ బ్యాండ్ అయితే సెక్యూర్ చేసుకోవాలండి. నెక్స్ట్ పార్టీషన్ బ్యాక్ సైడ్ నుంచి మనమైతే స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేయాలండి. నేనైతే అలాగే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అంత పర్ఫెక్ట్గా హెయిర్ స్ట్రైట్నర్ అయితే నేను చేయలేనండి, నాకు అలవాటు లేదు. సో నేను కూడా కొన్ని వీడియోస్ చూసి స్టార్ట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలండి మనం ఎప్పుడైనా సరే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మనం ఫ్రంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేస్తే బ్యాక్ సైడ్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ పార్టీషన్లో ఒక 2 పార్టీషన్స్గా తీసుకొని నేనైతే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, 1 or 2 టైమ్స్ స్వైపింగే అది స్ట్రైట్నింగ్ అయితే అవుతుంది. మీరు ఇంకా ఎక్కువ సార్లు కనుక స్వైప్ చేస్తూ ఉంటే ఇంకా బాగా స్ట్రైట్నింగ్ అయితే రావచ్చు. ఇంకోటండి, వీళ్ళది వేగా వాళ్ళది ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్ట్రైట్నర్లో అయితే వాళ్ళు మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వలేదండి. వాళ్ళే 220 degrees టెంపరేచర్ అయితే ఇచ్చారు. అదే మనకి వర్క్ అవుతుంది. మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి, ఎందుకంటే హీట్ బాగా ఎక్కుతుంది. నా హ్యాండ్స్కి, ఫింగర్స్కి ఆ హీట్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం డైరెక్ట్గా హెయిర్ మేడ్ చేస్తున్నాం, అది ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా మీరు హెయిర్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయండి. నేనైతే చేయలేదు, ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లో నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. నేను హోమ్ మేడ్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. సో నాకు హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా లేదు, అందువల్ల నేను డైరెక్ట్గా అయితే అప్లై చేస్తున్నాను. అందులోనూ నేను ప్రతిసారి చేయను కాబట్టి, ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను ఏ ప్రొటెక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయలేదు. మీరు చేస్తే కనుక తప్పకుండా ప్రొటెక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయండి, లేదంటే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఈ స్ట్రైట్నర్ గురించి జెన్యూన్గా చెప్పాలి అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే బాగా అవుతుందండి. ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన స్ట్రైట్నర్స్లో ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ స్ట్రైట్నర్ లోకల్ బ్రాండ్స్ తీసుకున్నా కూడా అది స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు అంతగా స్ట్రైటన్ అవ్వదు. దట్టు అది స్ట్రైట్ చేసిన తర్వాత 1 hour కంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదండి. ఈ స్ట్రైట్నర్ వచ్చి ఒక 1.5 day అయితే ఉంటుంది. హాఫ్ డే అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీకు ఇంకా ఒక 1 day 2 day కావాలి అంటే ఖచ్చితంగా మీరు హెయిర్ స్ట్రైట్నర్ చేసిన తర్వాత సెట్టింగ్ స్ప్రే అయితే యూజ్ చేయండి. అప్పుడైతే ఖచ్చితంగా మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. నాకు సరిగ్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడం రాక నేనైతే ఇలా చేశానండి. ఇంకా బాగా చేసేవాళ్ళు అయితే ఉంటారు. నేను ఇంకా వీడియోస్ చూసి ఇంకా నేర్చుకోవాలి. యాక్చువల్గా పార్టీషన్స్ తీసుకుంటూ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను కదండి, ఆ పార్టీషన్స్ కూడా నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటున్నాను. అందువల్ల నాకు స్ట్రైట్నింగ్ సరిగ్గా రాలేదు అని అనిపించింది. మీరు చేసేటప్పుడు అయితే చాలా తక్కువగా, చాలా థిన్ హెయిర్ తీసుకొని స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటే కనుక మీ హెయిర్ స్ట్రైట్నర్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ స్ట్రైట్నింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల నాకు సరిగ్గా రాలేదు అని అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే హెయిర్ స్ట్రైట్ బిఫోర్ ఆఫ్టర్ చాలా తేడా అయితే నాకు కనిపించిందండి. మనకి బడ్జెట్లో ఒక మంచి స్ట్రైట్నర్ కావాలి అంటే నేనైతే ఇది ప్రిఫర్ చేస్తానండి. నాకు 70-80% అయితే ఈ స్ట్రైట్నర్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ హెయిర్కే కాదండి, శారీ ప్లీటింగ్ కూడా ఈ స్ట్రైట్నర్ చాలా బాగా యూజ్ అయ్యింది. ఆల్రెడీ నేను ట్రై కూడా చేశాను. నెక్స్ట్ టైం నేను శారీ ప్లీటింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేను ఇంకొక వీడియో చేసి అయితే మీకు పెడతాను. అండర్ బడ్జెట్లో 850 ఆ రేంజ్లో అయితే వచ్చిందండి. అంటే కరెక్ట్గా నాకు తెలియదు, బట్ 1000 లోపు అయితే వచ్చింది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి.
నేనైతే ప్రొఫెషనల్లా కాకుండా నాకు ఎలా అయితే వచ్చో అలానే నేను స్ట్రైట్నింగ్ అయితే చేశానండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది మీకు తెలిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది సరిగ్గా చేయడం రాక కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. బట్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు చేసుకుంటే కనుక ఈ స్ట్రైట్నర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ స్ట్రైట్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్ట్రైట్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి క్రౌన్ ఏరియాస్లో స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనం కింద హెయిర్కి మాత్రమే చేసాం కాబట్టి పైన క్రౌన్ ఏరియాస్లో కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. సో క్రౌన్ ఏరియా ఒకసారి స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాండ్స్ కూడా మనం స్ట్రైట్నింగ్ చేస్తే కొంచెం ఎలివేట్ అవుతాయండి. బిఫోర్ ఆఫ్టర్ హెయిర్ అయితే నాకు తేడా తెలిసింది అండ్ నాకు నచ్చింది కూడా. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.